హలో ఫ్రెండ్స్, ఎన్నికల సంబరాలు వచ్చేసాయి. మనం ఓటు వేసే క్షణం రానే వచ్చేసింది. ప్రస్తుత రోజుల్లో ఓటు అనేది ఎంత అవసరమో మీకు తెలియంది కాదు. ఇండియాలో ఓటు హక్కు మొదలైంది 1950స్లో అని మనందరికీ తెలుసు. మొట్టమొదట ఓటు అనే ఆయుధం భూస్వాములు అనగా భూమికి శిస్తు కట్టేవాళ్ళు, ట్యాక్స్ పేయర్స్, బాగా చదువుకునే వాళ్ళు మాత్రమే వేయాలి అనే వాదనకు ఫుల్ స్టాప్ చెప్తూ డాక్టర్ అంబేద్కర్ మనిషి అయి ఉంటే చాలు ఓటు వేయటానికి అని ఆయన వాదించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే తమ నాయకుడిని ఎన్నుకోవాలని డాక్టర్ అంబేద్కర్ వాదనను గౌరవిస్తూ అప్పటి మహానాయకులు తమ బలబలాలను నిరూపించుకోవడానికి పోటీ పడ్డారు. అలా మొట్టమొదటి ఎన్నికలలో ఫుల్ లోక్సభ నుండి పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశం మొత్తం గర్వించేలాగా అత్యంత మెజారిటీతో గెలుపొందారు. ఇకపోతే రాజ్యాంగంలోని 324 సెక్షన్ ప్రకారం ఎన్నికలు నిర్వహించడానికి గల అధికారాన్ని భారత ప్రభుత్వం 25 జనవరి 1950లో ఎలక్షన్ కమిటీని రూపొందించింది. ఇండియాకు ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్గా సుకుమార్ సేన్ ఉన్నారు. ప్రజా తీర్పుగా చెప్పుకునే ఓటు అనే ఆయుధం రానున్న రోజుల్లో దేశం యొక్క అభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన అన్నారు. డియర్ ఫ్రెండ్స్, మనకి ఓటు రావడానికి కారణాలు, మనం ఓటు ఎందుకు వేయాలో తెలుసుకున్నారు కదా. మన నాయకుడిని మనమే ఎన్నుకుందాం. మన దేశాన్ని అభివృద్ధి పరంగా నడిపించుకుందాం. కాసేపు మన స్వార్థాన్ని పక్కన పెడదాం. మనిషి అయితే చాలు ఓటు వేయడానికి అన్న అంబేద్కర్ మాటలకు విలువనిద్దాం. మన చేతిలో ఉన్న ఈ ఆయుధంతో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్?